నమస్తే ఫ్రెండ్స్. మరి శివోహం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు మరి 11 రోజుల కార్యక్రమం. మరి 9 రోజులు కాశీ, 1 రోజు అయోధ్య. మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం కాశీలోకి వెళ్ళి చనిపోవాలి అని. పెద్ద అయిన తర్వాత బాధ్యతలన్నీ పిల్లలకి వీళ్ళకి అప్పచెప్పేసి కాశీ వెళ్ళాలి అని. అంటే కాశీకి వెళితే తిరిగి రాడేమో అన్న కాన్సెప్ట్ కూడా మనం వింటూ ఉండేవాళ్ళం. అంటే ఎట్లా ఉండేదంటే కాశీకి వెళ్ళి చనిపోవాలి, చనిపోతే అక్కడికి వెళ్ళి చనిపోవాలి. అంటే అక్కడ కాశీలో ఏదో ఉంది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి కాశీకి వెళ్ళి బాడీ వెకేట్ చేయాలి అనే థాటు ప్రతి వాళ్ళకి ఉండేది. ఆ బాధ్యతల నుంచి బయటికి రావాలి, బయటకు వచ్చి అక్కడికి వెళ్ళాలి. అంటే ఏదో ముక్తి వస్తుంది, అక్కడికి వెళ్తే కాశీకి వెళ్తే ముక్తి వస్తుంది. అంటే నా అండర్స్టాండింగ్ ఏంటంటే మన బాగా కట్టి పడేసే ఏంటంటే మన బంధాలు. ఈ బంధాల నుంచి ముక్తి ఆ కాశీకి వెళ్ళడం ద్వారా వస్తుంది. బంధాల నుంచి ముక్తి అంటే ఈ బాధల నుంచి ముక్తి మన కాశీకి వెళ్ళడం ద్వారా వస్తుంది అనేది నాకు అర్థమైంది. ముక్తి అంటే ఏంటి? అన్ని రకాల బంధాల నుంచి విడుదలే కదా. అది కాశీకి వెళ్ళడం ద్వారా వస్తుంది. అంటే ఆ ఎనర్జీ అక్కడ ఉంది, ఆ ఎనర్జీ అక్కడ ఉంది. అందుకనే ఎన్నో వందల సంవత్సరాల నుంచి కాశీకి వెళ్ళాలి అనేది మనలో పాతుకుపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి 9 రోజులు అక్కడ ఉండడం ద్వారా ఆ ఎనర్జీని మనం, ఆ ట్రాన్స్ఫర్మేషన్ మనం ఖచ్చితంగా పొందుతాం ఫ్రెండ్స్. సో ఈ అవకాశాన్ని చక్కగా అందరం కూడా ఉపయోగించుకుందాం. థ్యాంక్ యూ.